शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. హలో అండి, నేనైతే ఈరోజు చూశారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నానండి. మనం ఎంత ఆడంబరంగా ఆర్భాటంగా చేసుకున్నాం అనేది కాదు, భక్తితో మనం ఎంత చిన్న ప్రసాదం కొంచెం ప్రసాదం చేసుకున్నా మనం పెట్టుకున్న అమ్మ మనకి కరుణిస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతం అనేది మనము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం చేసుకుంటాం అనమాట. బట్ మాకు ఆ టైంకి కుదరట్లేదు అనమాట. సో అట్లా అనేసి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా 4 శుక్రవారాలలో ఏ శుక్రవారం అయినా మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా మనకు ఆ పుణ్యం అనేది మనకు కలుగుతుందండి. సో అందుకే నేను ఈ మొదటి వారం అనేది నేను ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను అనమాట. నేనైతే మా ఇంట్లో సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేసుకుంటే మాత్రమే గోల్డ్ కాయిన్ అనేది పెట్టుకొని చేసుకుంటాం మా దాంట్లో అయితే, మా ఆనవాడి అయితే. అలాగే మాకు ఇక్కడ అమ్మవారి రూపు కానీ ఇలాంటి ఏమీ పెట్టుకోమన్నమాట. సో ఇట్లాగే కలుషం పెట్టేసేసుకొని మేము చేసుకుంటాము. అండ్ ప్రతిసారి కూడా గోల్డ్ కాయిన్ కొనాలి అనేది కూడా లేదన్నమాట. మన ఇష్టం, మనకి కొనాలి అని అనుకుంటేనే మనం కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా అది కొనుక్కొని దాంతోనే పూజ చేసుకోవాలి అనేది మాత్రం ఉండదన్నమాట. ఈసార్లు మన దగ్గర డబ్బులు అనేది ఉంటాయి ఉండవు అనేది ఉండదు కదండి. మన దగ్గర ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. సో స్తోమత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం గోల్డ్ కాయిన్ తెచ్చుకొని చేసుకుంటాం కదా, అదే కాయిన్ని మేము ప్రతిసారి అట్లాగే పెట్టుకొని చేసుకుంటాం అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఏమైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము కాబట్టి ఏదైనా కొనుక్కోవాలి అని మన దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా ఆర్నమెంట్ లాగా కొనుక్కొని మేము ఆ టైంలో అది పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెడుతున్నారండి. వరలక్ష్మి వ్రతం అంటే ఏదైనా అండి, వ్రతాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పూజలు కానీ ఏవైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా చూసేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇంత ఖరీదైన ఇస్తేనే మనకి బయట సొసైటీలో వాల్యూ ఎక్కువ ఉంటుంది అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరూ రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు, దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనమాట. యాక్చువల్గా మనం పెట్టాల్సింది దేవుడి మీద మన భక్తితో, మనం ఎంత భక్తితో చేస్తున్నాము, ఎంత లీనమైపోయి చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. మనం అట్లీస్ట్ మనకు తోచినంతగా మనం చిన్న బెల్లం ముక్క పెట్టుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా ఇన్ని పలహారాలు చేయాలి, ప్రసాదాలు చేయాలి అనేది ఏమీ ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. అంటే మన స్తోమతకి తగ్గట్టుగా మనము పెట్టుకోవచ్చు అనమాట ప్రసాదాలు కూడా. కొంతమంది ఇన్ని 9 వెరైటీస్ అని 11 వెరైటీస్ అని ఇట్లా ప్రసాదాలు అన్నీ చేస్తారు. అది వాళ్ళ స్తోమతకి తగ్గట్టు పెడుతున్నారు. అంతేగాని ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఇలాగే పెట్టుకోవాలి, ఇలాగే చేయాలి అనేది ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదండి. మన స్తోమతకి తగ్గట్టు మన మనసులో భక్తి భావం అనేది ఉండి మనం చేసుకుంటే చాలండి. ఆ దేవుడు మనకు కరుణిస్తారు, అంతా చల్లగా చూస్తారండి. వీడియో క్రియేటర్స్ కూడా జనాల్ని ఇట్లా ప్రభావితం చేస్తున్నారనమాట. మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాము, ఇన్ని రకాల రిటర్న్ గిఫ్ట్స్ పెట్టాము, మేము ఇక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకున్నాము, ఇన్ని రకాల ప్రసాదాలు చేశామని ప్రతి ఒక్కరు వాళ్ళకు చూపెట్టుకోవడానికి యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. దాన్ని చూసి జనాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనమాట. దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మాకు తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాము, అందరూ ఇలాగే చేసుకోవాలని లేదు అని మాత్రం కొంచెం దయచేసి మీ వీడియోస్లలో ప్రతి ఒక్క యూట్యూబర్కి నేను దండం పెట్టి చెప్తున్నానండి. ఏంటంటే మాకు తోచినట్టుగా మా స్తోమతకి తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాము, ఇలాగే చేసుకోవాలి, ఈ పూజ అనేది ఇలాగే చేయాలి అనేది ఇలాంటి ఏమీ ఉండకూడదని ఒక డిస్క్లైమర్ అనేది వేసి మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది అక్కడ వీడియోస్ అనేది పెట్టండి. దీనివల్ల జనాలు అనేది చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ లేకున్నా కూడా అప్పు చేసి మరి వాళ్ళు ఆర్భాటాన్ని జరుపుకుంటున్నారు అనమాట. అంటే పక్కన వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చూపెట్టడానికి వాళ్ళు అప్పులు చేసి మరి పూజలు చేస్తూ రిటర్న్ గిఫ్ట్స్, ఆ ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ పెడుతూ అవన్నీ చేస్తున్నారనమాట. సో దయచేసి మీరు కూడా ఇలాంటి
తప్పుగా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చేయకండి. జనాలు చాలా అంటే చాలా ప్రభావితం అవుతున్నారండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీ వీడియోస్లలో డిస్క్లైమర్ అనేది యాడ్ చేసేసి మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా పెట్టుకోండి, బట్ జనాల్ని మాత్రం ఆ రకంగా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. ఇది నా యొక్క విజ్ఞప్తి అండి, నా తరపున. ఎందుకంటే మందిని కూడా చూస్తున్నానండి, ఆడంబరాలకు వెళ్ళి అప్పుల పాలైన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అనమాట. ఏంటంటే సో ఇలాగే అండి, ఇక్కడ ఈ కొత్త నోము నోచుకుంటున్నారంట, నేను ఇక్కడే చూశాను, ఈ వ్రతం ఉందంట, ఈ పూజలు చేసుకుంటే మంచిదంట అనేసి ఈ పూజ ఇట్లాగే చేసుకోవాలంట. నేను మొన్ననే వేరే అంటే ఈ సర్టెన్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంటెంట్ కోసం కొత్తగా ఏంటంటే వాళ్ళకి తెలిసినవి తెలియనివి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నవి అన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారండి. దయచేసి వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నానండి, ఏంటంటే అన్నీ ప్రతిదీ యూట్యూబ్లో మీ యొక్క ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న యూట్యూబర్ వాళ్ళు ఏ రకంగా అయితే చేసుకుంటున్నారో అలాగే ఫాలో అవ్వాలనేది ఎక్కడ ఏమీ లేదండి. మీ స్తోమతకు మించి ఎలాంటి ఏమీ జరుపుకోవాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా కల్మషం లేకుండా ప్రశాంతంగా మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజిస్తే అంతా మంచి జరుగుతుందండి. దీనివల్ల ఎలాంటి అప్పులు పాలయ్యి ఈ గిఫ్ట్లని ఆ గిఫ్ట్లని ఏమి చేయకుండా ఉంటేనే మంచిదండి. గోల్డ్ కూడా అండి, వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ ఏదో ఒక గోల్డ్ కొని మేము వరలక్ష్మి పూజ చేసుకోవాలి అని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పెడుతూ ఉంటారు కదా, ఆ వీడియోలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏంటంటే గోల్డ్ షాప్కి ఎగబడి గోల్డ్ షాప్స్ చూస్తే ఎంత రద్దీగా ఉంటున్నాయంటే అంత రద్దీగా ఉంటున్నాయండి. బికాస్ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే అనమాట. ఏంటంటే వాళ్ళు ఏదో ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటారు, మేము వరలక్ష్మి వ్రతం కోసం ఈ ఆర్నమెంట్ కొన్నాము అని వాళ్ళు ఒక 10 తులాలది 5 తులాలది అట్లా పెడుతుంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అప్పు తెచ్చి మరి అట్లా గోల్డ్ కొనుక్కొని మరీ పూజలు చేస్తున్నారండి. దీనివల్ల మనం అప్పులు పాలవ్వడం తప్ప వేరే ఏమీ ఉండదండి. ప్రశాంతంగా చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. అప్పుల పాలు కాకపోతే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. ఎలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఉంటాయి. ఆ అమ్మవారి ఆశీస్సులు కృప మా కుటుంబంతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని, అందరూ హాయిగా ప్రశాంతంగా వరలక్ష్మీదేవిని ఆరాధిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. కొంతమందికైనా కూడా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక హైప్ అనే సింబల్ కూడా ఉంటుందండి, దానికి హైప్ అనేది చేస్తే నా వీడియో అనేది జనాలకి ఇంకే కొంచెం ఎక్కువ మందికి అనేది రీచ్ అనేది వెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్స్ అలాట్.